కేసీఆర్ అద్భుతమే చేశారన్నటువంటిది ఇప్పుడు ఓ రకంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏమీ చేయలేదు, కేసీఆర్ దొంగ, కేసీఆర్ నాశనం చేస్తే నేను కాపాడాను, ఇలాంటిదంతా పోచుకోలు కబుర్లే అన్నటువంటి తేలింది. ఏదైతే నేను ఇంతకుముందు నుంచి చాలాసార్లు నేను ఏదైతే ప్రస్తావించానో, కేసీఆర్ వచ్చాక వ్యవసాయం విపరీతంగా పెరిగింది అక్కడ, అది కేసీఆర్ ఇరిగేషన్ ఎఫెక్టు. వాస్తవంగా ఆంధ్ర వాళ్ళు బాధపడాలి కానీ తెలంగాణలో ఆయన ఏం చేయలేదని చెప్తే అమాయకత్వాన్ని నేను అనేక సార్లు ప్రస్తావించాను. ఇప్పుడు అదే నిజమైంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఎకనామిక్ సర్వే తేల్చిన ఏంటంటే 2014 అంటే తెలంగాణ ఏర్పాటు నాటికి 1.31 కోట్ల ఎకరాల్లో సేద్యం ఉండేది అక్కడ. 1.31 కోట్ల ఎకరాల్లో. ఇప్పుడు సేద్యం ఎంత? 2023 అంటే కేసీఆర్ ఇంకా దిగలేదు, అప్పటికి అధికారంలో ఉన్న నాటికి 2.2 కోట్ల ఎకరాలు అంటే 90 లక్షల ఎకరాలకి అదనంగా సేద్యం తీసుకురాగలిగాడు కేసీఆర్. ఇది ఇప్పుడు చాచి చెంపదెబ్బ కొట్టేటటువంటి సర్వే అన్నమాట. ఇది చాచి చెంపదెబ్బ కొట్టింది రేవంత్ సర్కార్కి. ఎందుకంటే పచ్చి అబద్ధాలతో, ఎక్కడెట్లయితే పచ్చి అబద్ధాలతో మీడియాని అడ్డుపెట్టి మోసం చేస్తున్నారో సేమ్ జరిగింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ఏదైతే చెరువుల తవ్వకాలతో అక్కడ నీళ్లను నిల్వ చేయటం, అట్లాగే మేజర్ అండ్ మైనర్ ఇరిగేషన్ ఇనిషియేటివ్స్ వల్ల ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది ఆర్థిక సర్వే. అది కేంద్ర ప్రభుత్వ సర్వేనే. పచ్చి అబద్ధాలకి ఇది నిజమైనటువంటి రుజువు అనమాట. వీళ్ళు చెప్పింది పచ్చి అబద్ధాలు అన్నటువంటిది. అట్లాగే ఎకనామిక్ సర్వే డబ్ల్యూఈ హబ్ రికగ్నిషన్ సంబంధించినటువంటి విషయాన్ని కూడా ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకుంది. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి, స్టార్టప్స్కి, ఎకోసిస్టమ్స్కి చాలా ఉపయోగపడింది. ఇన్వెస్టర్స్ భారీగా ముందుకు వచ్చారన్నట్టు. అలాగే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ అన్నటువంటిది ఇన్నోవేటివ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్కి అద్భుతమైనటువంటి ఉపయోగపడిందని చెప్పింది. అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 3% డెవలప్మెంట్ ఉంటే అక్కడ 5% డెవలప్మెంట్ జరిగింది అన్నటువంటి విషయాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అలాగే ఇండియా టాప్ స్టేట్స్లో తెలంగాణ ఒకటిగా నిలబడింది. ఐటీ గ్రోత్లో, ఐటీ అండ్ డిజిటల్ సర్వీసెస్లో, అట్లాగే ఫైనాన్స్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్లో, హై వాల్యూ అర్బన్ ప్రొడక్టివిటీలో కూడా తెలంగాణ అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది.